నమస్కారం సషే టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లా ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందని పేర్కొన్న ఎస్పీ అజ్రాజ్ సింగ్ రాణా. మెప్మా ఆధ్వర్యంలో అర్బన్ మార్కెట్ నిర్వహణ. స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని కోరిన మెప్మా సీఎంఎం. 2024వ సంవత్సరంలో నంద్యాల జిల్లా పరిధిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అందించిన సేవలను గత సంవత్సరంలో అలాగే ఈ సంవత్సరంలో నమోదు కాబడిన కేసులు వాటి పురోగతి రానున్న సంవత్సరంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా రక్షణపై చేపట్టే చర్యలపై జిల్లా ఎస్పీ అజ్రాజ్ సింగ్ రాణా సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ యుగంధర్ బాబు, ఏఆర్ఎస్పీ చంద్రబాబు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. యాన్యువల్ పర్ఫార్మెన్స్ రివ్యూ కోసం అందరికీ పిలవడం జరిగింది. మన నంద్యాల పోలీస్ సంబంధించిన డేటా మీకు ఈరోజు చెప్తున్నాను. మన మోటో అంటే కేర్, కంపాషన్, కరేజ్తో ఈ ఇయర్ అన్ని పని చేసి మన అందరూ కష్టపని చేసి హోంగార్డ్స్ నుంచి, పీసీ నుంచి, హెడ్ కానిస్టేబుల్ నుంచి, ఏఎస్ఐ నుంచి, ఎస్ఐ, డిఎస్పీ అందరూ బాగా పని చేసి మొత్తం క్రైమ్ రేట్ 14.3% డిక్రీజ్ అయింది రిపోర్టెడ్ కేసెస్లో. ఇంకా మీకు హెడ్ వైజ్ ఇంపార్టెంట్ కేసెస్ ఇంపార్టెంట్ విషయం చెప్తాను. దాంట్లో మర్డర్ ఫర్ గెయిన్ మనకి లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేస్తే ఒక్క కేసు రిపోర్ట్ అయింది. దాంట్లో కూడా వెంటనే మన డిటెక్షన్ చేసాము, రికవరీ కూడా అయింది. తర్వాత మర్డర్స్ లో లాస్ట్ ఇయర్ 32 కేసెస్ జరిగింది. ఈ టైంలో 45 కేసెస్ ఆఫ్ మర్డర్ జరిగింది. దాంట్లో కూడా 31 మర్డర్ కేసెస్ డ్యూ టు ఇల్లీగల్ ఇంటిమసీ ఆర్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్. ప్రతి ఒక్క కేసులో మన టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని వెంటనే అరెస్ట్ చేసి చార్జ్షీట్ వేయడం అన్ని ప్రొఫెషనల్ గా చేస్తాము. తర్వాత బాడీ ఆఫెన్సెస్ చూస్తే దాంట్లో ముఖ్యంగా అటెంప్ట్ టు మర్డర్, గ్రీవియస్ హర్ట్ అండ్ సింపుల్ హర్ట్ లాస్ట్ ఇయర్ తో కంపారిజన్ చేస్తే మన కంటిన్యూస్ విజువల్ పోలీసింగ్ ఉండొచ్చు, రౌడీ కౌన్సిలింగ్ తో, ఓపెన్ రింగ్ పెట్టడంతో 26% డిక్రీజ్ అయింది. భాగంగా దీంట్లో అటెంప్ట్ టు మర్డర్ లో 36% డిక్రీజ్ ఉన్నాయి. అంత గ్రేవ్ బాడీ ఆఫెన్స్ లో అటెంప్ట్ టు మర్డర్ ఉన్నాయి. గ్రీవియస్ కేసెస్, గ్రీవియస్ హర్ట్స్ లో 34% రిడక్షన్. అన్ని మన రౌడీ కౌన్సిలింగ్ ప్రతి సండే పెట్టడం, వాళ్ళపైన సర్వేలెన్స్ పెట్టడంతో లాస్ట్ 4 months లో కూడా రౌడీ ఒక కేసులో కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. అండ్ మనం అన్ని మానిటరింగ్ తో మంచి రిజల్ట్ వచ్చింది. తర్వాత ప్రాపర్టీ ఆఫెన్సెస్ గురించి మాట్లాడితే రాబరీ ఈ ఇయర్ లో 6 రాబరీ కేసెస్ అయింది. దాంట్లో 5 మొత్తం డిటెక్ట్ చేసి ఇంటాక్ట్ రికవరీ అయింది. నిన్న ఒక పెద్ద క్రిమినల్ కూడా దాంట్లో ఏమన్నా అరెస్ట్ చేసాము. ప్రాపర్టీ ఆఫెన్సెస్ లో భాగంగా యూజ్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ అండ్ ఫింగర్ ప్రింట్ సిస్టమ్ ఇప్పుడు పనిచేస్తుంది. దాని ప్రకారం ఇప్పుడు ఈ పని చేసిన తర్వాత 17 కేసెస్ డిటెక్ట్ అయింది. ఆ 17 కేసెస్ లో 92% రికవరీ అయింది. మెయిన్ అంటే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ లో లాస్ట్ ఇయర్ తో కంపారిజన్ చేస్తే టోటల్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ దీంట్లో పాక్సో అండ్ చిల్డ్రన్ కలిపి దీంట్లో పాక్సో కూడా ఉండొచ్చు, టోటల్ 33% డిక్రీజ్ ఉంది. ప్రతి పాయింట్ వైజ్ కూడా ఉన్నాయి. రేప్స్ ఓన్లీ 3 రేప్స్ క్రైమ్ అగేన్స్ ఉమెన్ లో అయింది. అదర్స్ లో భాగంగా 354 ఉండొచ్చు. ఈవ్ టీజింగ్ ఆర్ డౌరీ హరాస్మెంట్, సెక్షువల్ హరాస్మెంట్ ఈ 33% డిక్రీజ్ ఉంది. పాక్సో కేసెస్ లో కూడా 49 లాస్ట్ ఇయర్ అయింది పాక్సో యాక్ట్ కింద. దిస్ ఇయర్ 35 కేసెస్ వర్ రిజిస్టర్డ్, 29% డిక్రీజ్. మళ్ళీ మన పాక్సో గురించి చాలా ఇంపార్టెన్స్ గా తీసుకొని అన్ని స్కూల్ విజిట్ చేయడం, అవేర్నెస్ చేయడం. అండ్ దీంట్లో కూడా కొంతమంది ఎలోప్మెంట్ కేసులు ఉన్నాయి. చట్టం ప్రకారం 18 years నుంచి లోపల వయసు అయితే పాక్సో చట్టం వస్తాయి. దానికోసం మన బాగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నాము. ఎవరెవరు పాత ఆఫెండర్స్ ఉన్నారో పాక్సోలో దానిపైన కూడా రౌడీ షీట్స్ ఆర్ ఇన్స్పెక్షన్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. రోడ్ సేఫ్టీలో ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కంపారిజన్ చేస్తే 13% డిక్రీజ్ ఇన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్. చాలా మంది చనిపోతారు అనవసరంగా. దాంట్లో మన ఫ్యామిలీ, కుటుంబకి నష్టం వస్తాయి, ఒక హాస్పిటల్ సిస్టమ్ లో ప్రెషర్ పడతాయి, ఎకానమీలో ప్రెషర్ పడతాయి. సో ఈ మన ఒక ఇంపార్టెన్స్ గా తీసుకొని అన్ని ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి వాళ్ళకి కొన్ని ఇంజనీరింగ్ ఇన్నోవేషన్స్ తీసుకొని బ్యారికేడింగ్ పెట్టడం, స్పీడ్ బ్రేకర్స్ పెట్టడం, యాక్సిడెంట్ అయిన తర్వాత మన సిఐ అట్లీస్ట్ సిఐ ఎస్ఐ లెవెల్ స్పాట్ విజిట్ చేసి ఏమేమి కరెక్షన్ ఉండాలి RNB తో చేపిస్తున్నారు. 13% రిడక్షన్ ఇన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అండ్ డెత్స్ కూడా దాంట్లో 12% డిక్రీజ్ అయింది.
మన ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చూస్తే భాగంగా చాలా ఇంక్రీజ్ చూపిస్తుంది. ఐడియా కేసెస్ లో 515 కేసెస్ వర్ రిజిస్టర్డ్ లాస్ట్ ఇయర్. దిస్ ఇయర్ 684 కేసెస్ రిజిస్టర్డ్. ఎలక్షన్ ఇయర్ కాబట్టి కూడా ఆ నెంబర్ పెరుగుతున్నాయి. ఎక్సైజ్ కేసెస్ 86 ఓన్లీ లాస్ట్ ఇయర్. ఈ టైంలో 773 కేసెస్. డోన్ లో చాలా, కర్ణాటక లిక్కర్ 2 కేసెస్ లో పట్టుకున్నారు, గోవా లిక్కర్ పట్టుకున్నారు. సో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ లో ఇది 8 టైమ్స్ ఇంక్రీజ్ ఉంది ఎక్సైజ్ కేసెస్ లో. సిమిలర్లీ గ్యాంబ్లింగ్ లో 163 కేసెస్ గతంలో, ఇప్పుడు 220 కేసెస్ పెట్టాము. మట్కా కూడా ఆల్మోస్ట్ డబల్ అయింది కేసెస్ పెట్టుకుని. అండ్ చాగల్మరిలో రీసెంట్లీ ఒక కేసు అయింది గ్యాంబ్లింగ్ లో, దాంట్లో కన్విక్షన్ కూడా పడింది. అండ్ 30 days రిమాండ్ కూడా జడ్జ్ గారు ఇచ్చారు. దెన్ మిస్సింగ్ కేసెస్ లో మనం పూర్తిగా మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయితే వెంటనే స్పెషల్ టీమ్ ఫార్మ్ చేస్తాము. బాయ్స్ మనకి ఈ ఇయర్ లో 11 మిస్ అయ్యారు, 11 ట్రేస్ అయ్యారు. గర్ల్స్ కూడా 87 అవుట్ ఆఫ్ 83 ట్రేస్ అయింది. అండ్ విమెన్ కూడా 214 లో ఆల్మోస్ట్ 90% దాకా ట్రేస్డ్. ఇంపార్టెంట్ కేసెస్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఒక దసారి సుంకర్న నిన్న పట్టుకున్న 16 కేసెస్ ఉన్నాయి వాళ్ళ పైన. దెన్ ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ లో భాగంగా గల్లా హేమచంద్ర గ్యాంగ్ ఉంది కర్ణాటకకి. నంద్యాల తాలూకా పిఎస్ లో ఒక నేరం చేసింది, అక్కడ పోయారు. అక్కడ నుంచి అరెస్ట్ చేసి మన సిసిఎస్ టీమ్ అండ్ తాలూకా టీం పోయి 8.10 lakhs రికవరీ చేశారు. సిమిలర్లీ అబుల్లా కిరణ్ కుమార్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ తెలంగాణలో ఉన్నారు, వాళ్ళు కూడా 20 lakh ప్రాపర్టీ రికవరీ అయింది. ఒక డిహెచ్బి లో గోవిందపల్లిలో జరిగినప్పుడు భాగంగా ఫింగర్ ప్రింట్ తో అన్ని టెక్నాలజీ వాడుకొని 11.4 lakhs రికవరీ చేశాము. తర్వాత అన్ని కన్విక్షన్స్ కూడా ఇంపార్టెంట్ కేసెస్ లో మన ప్రాపర్టీ పెట్టడం కోర్టులో, విట్నెస్ బ్రీఫింగ్, సాక్షి అక్కడ తీసుకువెళ్లి టైమ్లీ టీపీతో బ్రీఫింగ్ అన్ని చేసిన కోసం కన్విక్షన్స్ కూడా పడింది. 22 లో ఒక మర్డర్ కేసులో గోస్పాడులో లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది. అన్ని ఇంకా కూడా ఉన్నాయి. తర్వాత సర్వీసెస్ టు ద పబ్లిక్ లో మెయిన్లీ ఈ మొబైల్ మిస్సింగ్ ఉన్నాయి. ఆ కేసెస్ లో ఇప్పుడు వరకు 1066 మొబైల్ ఫోన్స్ రికవరీ అయింది ఈ ఇయర్. అండ్ 2.43 lakhs rupees కి టోటల్ కాస్ట్ రికవరీ. తర్వాత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ లో మనకి నెక్స్ట్ ఇయర్ చూస్తే అరౌండ్ 3000 కెమెరాస్ వరకు పెట్టడానికి మార్చ్ వరకు ఒక టార్గెట్ ఉంది. మార్చ్ లోపల ప్రతి స్టేషన్ కి ఒక డ్రోన్ ఉండాలా. అది వీఆర్ టేకింగ్ పబ్లిక్ పార్టిసిపేషన్, ప్రైవేట్ పార్టిసిపేషన్ తో ప్రతి స్టేషన్ కి ఒక డ్రోన్ ఉండాలా, అలాగా ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా మనకి కొన్ని నెక్స్ట్ ఇయర్ చూస్తే, నెక్స్ట్ ఇయర్ లో మనకి ఇంపార్టెంట్ ఇష్యూస్ అంటే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మన మెయిన్ ఫోకస్ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ఒక మెంటల్ ప్రోగ్రామ్ మనం ఏర్పాటు చేస్తాము. ఇప్పుడు ఎస్ఐ ర్యాంక్ అబవ్ ఆన్వర్డ్స్ ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క ఎస్ఐ ఆఫీసర్ కి అలాట్ చేసి వాళ్ళ ఒక మెంటర్ లాగా ఏం పిల్లలకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవేర్నెస్ కోసం అన్ని ఇట్లా ఒక ప్రోగ్రామ్ విల్ స్టార్ట్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. అండ్ దెన్ టెక్నాలజీ మీకు ఆల్రెడీ చెప్పాను, కెమెరాస్ అండ్ డ్రోన్ కెమెరాస్ గురించి విల్ ఫోకస్. తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ కంటిన్యూ చేస్తాము. ఇది గుడ్ వర్క్, ఇప్పుడు 13% తగ్గింది. నెక్స్ట్ ఇయర్ ఒక 20% టార్గెట్ పెడుతున్నాము. అండ్ సైబర్ క్రైమ్ ఉంది, తెలుసు సైబర్ ఇప్పుడు నేరం ఎక్కువ జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఒక సైబర్ పోలీస్ స్టేషన్ సపోర్ట్ వస్తాయి. ఇప్పుడు వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విల్ కంటిన్యూ. అండ్ సైబర్ క్రైమ్ లో కూడా విల్ మేక్ షూర్ ఆ ముద్దాయి పట్టుకోవడం, రికవరీ చేయడం అండ్ ఎవరెవరో విక్టిమ్స్ వాళ్ళకి డబ్బులు వెనకే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనం 14.3% రిడక్షన్ అయింది క్రైమ్ కి. ఇంకా మనం చేయగలుగుతాము. ప్రివెంటివ్ పోలీసింగ్ లో మనం మెయిన్ ఫోకస్ ప్రివెంటివ్ పోలీసింగ్ లో ఉంది. ఏదైనా క్రైమ్ జరిగితే వెంటనే రెస్పాండ్ చేయడం, అక్యూజ్డ్ పట్టుకోవడం, చార్జ్ షీట్ వేయడం, దట్ ఈస్ అవర్ మోటో అండ్ ప్రొఫెషనలిజం. అది కంటిన్యూ చేద్దాము నేను అనుకున్నాము. అండ్ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ప్రెస్ ఫర్ కమింగ్ టు దిస్ బ్రీఫింగ్. నంద్యాల పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో అర్బన్ మార్కెట్ ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఫరూక్, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, మెప్మా సీఎంఎం ఇతర అధికారులు హాజరయ్యారు. కార్యక్రమంలో వస్త్ర, కథ, ఆభరణ, ఆహా అనే 4 రకాలైన వస్తువులను ఈ మార్కెట్ నందు మహిళలు ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ను నిర్వహించారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మెప్మా కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని, మహిళల చేత తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసి ప్రోత్సహించాలని వారు కోరారు.
చెప్తా బాలకృష్ణ బ్లౌజ్ ఓన్లీ వాషింగ్ పట్టు చీర వరకు నేను చేస్తాను కదా గద్వాల అక్కడ చూసేసి మామూలు కాటన్ ఉంటాయి కదా అవి ఎవరు మేడం మాట పట్టుకోవాలన్నా తీసుకోవాలి తీసుకోరు నోడుకోట్ల బాగా అన్ని కావాలి నేను తెప్పించుకోను కలర్స్ కూడా ఉంటాయి కదా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కొరకు జనవరి నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు శిక్షణ అందించడం జరుగుతుందని ఇప్పటికే 50 మంది దరఖాస్తులను మెప్మా కార్యాలయంలో సమర్పించడం జరిగిందని ఇంకా ఎవరైనా ఆసక్తి గల యువత దరఖాస్తులను మెప్మా కార్యాలయంలో అందజేసి శిక్షణ పొందవచ్చని మెప్మా అధికారులు తెలిపారు. అనే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన ఎస్ఎస్జి మెంబర్స్ లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్సే కాకుండా అదర్వైజ్ వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే పాల్గొనవచ్చు. దీని నుంచి మేము ఓఎన్డిసి అంటే ఓపెన్ నెట్వర్క్ అనేటటువంటి కార్యక్రమాన్ని మా ఎండి గారు గత 2 నెలల నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. అందులో ఒక భాగంగా సర్వీస్ ప్రొవైడర్స్ అనేది ఏసీ కానీ ఫ్రిడ్జ్ కూలరు ఎలక్ట్రీషియన్స్ టీవీ రిపేరింగ్ ప్లంబరు బ్యూటీషియన్ ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నిటికీ మేము జాబ్ మేళా 1వ తారీఖు నుంచి 7వ తారీఖు లోపు జాబ్ మేళా కూడా పెట్టడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మేము అందరికీ పేపర్ ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా ఏమైనా ఉన్న వాళ్ళు అయితే మాకు ఇప్పటి వరకు 50 అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది. ఇంకా ఉన్న వాళ్ళు ఉంటే ఎవరైనా వచ్చి మా మెప్మా ఆఫీస్ లో సంప్రదించవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందని పేర్కొన్న ఎస్పీ అజిరాజ్ సింగ్ రాణా. మెప్మా ఆధ్వర్యంలో అర్బన్ మార్కెట్ నిర్వహణ. స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని కోరిన మెప్మా సీఎంఎం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.